శ్రీ గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరై నమః అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ వెంకటేశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రుతచేతన మందారం శ్రీనివాసమహం భజే. ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం బ్రహ్మయోగం ఈ రెండు కూడా కలిసి వచ్చాయి. ఇలా ఉత్తరాషాఢ నక్షత్రం బ్రహ్మయోగం రెండు కూడా ఏవైతే ఉన్నాయో ఇవి వైద్య క్రియలకు మంచి రోజు. అందుకని చెప్పని ఏదైనా కొత్త వైద్యాన్ని ప్రారంభం చేయడానికి కానీ కొత్త మందులు వాడడం ప్రారంభం చేయడానికి కానీ ఈ రోజు కనుక మొదలుపెట్టినట్లయితే త్వరగా వ్యాధులను తగ్గించుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది. ఒక వైద్యుడి దగ్గరికి వెళ్తున్నాం, ఇతని వల్ల మనకి పెద్దగా లాభం రావట్లేదు, ఇంకో హాస్పిటల్ కానీ ఏదైనా మారుస్తే బాగుంటుందా అని అనుకునేటువంటి వారికి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కానీ ఈరోజు చాలా ఉపయుక్తమైనటువంటి రోజు కింద చెప్పుకోవచ్చు. ఇట్లా వైద్యపరంగా ఎవరైతే వైద్యాన్ని స్వీకరిస్తున్నారో లేకపోతే వైద్య సేవలను అందుకుంటూ ఉన్నారో వీళ్ళందరూ కూడా నిత్యము కూడా వెంకటేశ్వర వజ్ర కవచాన్ని కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే కనుక చక్కటి ఆరోగ్యాన్ని పొందడానికి కానీ ఆస్కారం ఉంటుంది. అంతటి మహత్వపూర్ణమైనటువంటి వెంకటేశ్వర వజ్ర కవచాన్ని శ్రవణం చేద్దాం. శ్రీనివాసుని యొక్క కృపా కటాక్ష విశేషణముల చేత చక్కటి ఆరోగ్యాన్ని పొందుదాం. तदेव कवचं मम नारायणं परब्रह्म सर्वकारणकारणं प्रपद्ये वेङ्कटेशाख्यं तदेव कवचं मम सहस्रशीर्षा पुरुषो वेङ्कटेशः शिरोवतो प्राणेशः प्राणनिलयः प्राणं रक्षतु मे हरिः. सहस्रशीर्षा पुरुषो वेङ्कटेशः शिरोवतो प्राणेशः प्राणनिलयः प्राणं रक्षतु मे हरिः. आकाशराट् सुरानाथ आत्मानं मे सदा वदो देवदेवोत्तमः पायाद्देहं मे वेङ्कटेश्वरः. आकाशराट् सुरानाथ आत्मानं मे सदा वदो देवदेवोत्तमः पायाद्देहं मे वेङ्कटेश्वरः. सर्वत्र सर्वकालेषु मङ्गाम्बाजानिरीश्वरः पालयेन्मामकं कर्मसाफल्यं नः प्रयच्छतु. सर्वत्र सर्वकालेषु मङ्गाम्बाजानिरीश्वरः पालयेन्मामकं कर्मसाफल्यं नः प्रयच्छतु. ययेतद्वज्रकवचमभेद्यं वेङ्कटेशितुः सायं प्रातः पठेन्नित्यं मृत्युं तरति निर्भयः. इति मार्कण्डेयकृत वेङ्कटेश्वर वज्रकवचं సంపూర్ణ. మేషాది 12 రాశుల వారి యొక్క గ్రహగతులను కనుక గమనించినట్లయితే ఈరోజు విశేషించి మిథున రాశి వారికి అధికంగా ధన వ్యయం సూచిస్తోంది. మంచి పనికి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా పర్వాలేదు కానీ అనవసరమైన చోట రూపాయి ఖర్చు పెట్టినా కూడా అది దండగే అవుతుంది కనుక కాస్త ఖర్చు పెట్టే ముందు వెనక ముందు ఆలోచించుకోవడం మంచిదనేటువంటి సూచన చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఇవి శుభప్రదంగా వెళ్ళడానికి గాను
ఈరోజు వీరు వెంకటేశ్వర ఆరాధన చేయటం మంచిది. కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుని తాతుల నీలతను కమలాయత లోచన లోకపతే విజయీభవ వెంకట శైలపతే అంటూ సాగేటువంటి వెంకటేశ్వర అష్టగాన్ని కనుక వీళ్ళు పారాయణ చేసినట్లయితే కలవు వెంకటనాయక అని చెప్పబడినట్లుగా కలియుగ ప్రత్యక్ష వరదుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క కటాక్షం వలన వీరికి ఆర్థికంగా వచ్చేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి మంచి లాభాలు కలుగుతాయనడంలో ఎంతమాత్రం కూడా సందేహం లేదు. అటువంటి భవ్యమైనటువంటి వెంకటేశ్వర స్తుతిని శ్రవణం చేద్దాం. కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకట శైలపతే. కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకట శైలపతే. సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవరమౌలిమణే శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే. అతివేలతయా తవ దుర్విషహైరనువేల కృతైరపరాధశతైః హరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే. అధివేంకటశైలముదారమతేర్జనదాభిమతాధికదానరతాత్ పరదేవతయా గదితాన్నిగమై కమలాదయితాన్న పరం కలయే. కలవేణురవావశగోపవధూషరకోటి వృతాస్మరకోటి సమాత్ రతివల్లవికాభిమతాత్ సుఖదాత్ వసుదేవ సుతాన్న పరం కలయే. అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే రఘునాయక రామ రమేశ విభో వరదో భవదేవ దయా జలధే. అవనీతనయా కమనీయ కరం రజనీకర చారు ముఖాంబురుహం రజనీచర రాజతమో మిహిరం మహనీయమహం రఘురామమయే. సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశరం అపహాయ రఘుద్వహమన్యమహం న కథంచన కంచన జాతు భజే. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామేక్షయాగత్య సేవాం కరోమి. సకృత్సేవయా నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ. అజ్ఞానినా మయా దోషానశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైలశిఖామణే. అజ్ఞానినా మయా దోషానశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైలశిఖామణే. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తత్క్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తత్క్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. శ్రీమన్ కృపాజలనిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తనత వత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమన్ కృపాజలనిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తనత వత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.
आनूपुरार्पित सुजात सुगन्धि पुष्प सौरभ्य सौरभकरौ समशन्निवेशौ सौम्यौ सदानुभवनेऽपि नवानुभाव्यौ श्रीवेङ्कटेश चरणौ शरणं प्रपद्ये सद्यो विकासितमुदित्वरसान्द्रराग सौरभ्य निर्भर सरोरुक साम्यवार्ताम् सम्यक्षु साहसपदेषु विलेखयन्तौ श्रीवेङ्कटेश चरणौ शरणं प्रपद्ये रेखामयध्वज सुधाकलशातपद्रवज्राम्बुशाम्बुरुहकल्पकशङ्खचक्रैः भव्यैरलङ्कृततलौ परतत्त्वचिह्नैः श्रीवेङ्कटेश चरणौ शरणं प्रपद्ये ताम्रोदरद्युतिपराजितपद्मरागौ बाह्यैर्महोभिरभिभूतमहेन्द्रनीलौ उद्यन्नखांशुभिरुदस्त शशाङ्कभासौ श्रीवेङ्कटेश चरणौ शरणं प्रपद्ये सप्रेम भीतिकमलाकर पल्लवाभ्याम् संवाहनेऽपि सवदिक्रममादधानौ कान्ताववाङ्मनसगोचरसौ कुमार्यौ श्रीवेङ्कटेश चरणौ शरणं प्रपद्ये लक्ष्मीमहीतदनुरूप निजानुभाव नीलादिदिव्यमलिशीकर पल्लवानाम् आरुण्य संक्रमण तक्किल सान्द्ररागौ श्रीवेङ्कटेश चरणौ शरणं प्रपद्ये निद्यानमद्भिः शिवादि किरीटकोटि प्रत्युक्तदीप्तनवरत्नमः प्ररोहैः नीराजनाविधिमुदारमुपादधानौ श्रीवेङ्कटेश चरणौ शरणं प्रपद्ये विष्णौ पदे परम इत्युदित प्रशंसौ यौ मध्व उत्सहिति भोग्यतयाप्युपातौ भूयस्तथेति तव पाणितल प्रतिष्ठौ श्रीवेङ्कटेश चरणौ शरणं प्रपद्ये पार्थाय तत्सदृशसारथिना त्वयैव यौ दर्शितौ स्वचरणौ शरणं व्रजेति भूयोऽपि मह्यमिहतौ करदर्शितौ ते श्रीवेङ्कटेश चरणौ शरणं प्रपद्ये मन्मूर्धिकालियपणे विकटाटवीषु श्रीवेङ्कटाद्रिशिखरे शिरसि श्रुतीनाम् चित्तेऽप्यनन्यमनसां सममाहितौ ते श्रीवेङ्कटेश चरणौ शरणं प्रपद्ये अम्लानघृष्यदवनीतलकीर्णपुष्पौ श्रीवेङ्कटाद्रिशिखराभरणायमानौ आनन्दिताखिल मनोनयनौ तवैतौ श्रीवेङ्कटेश चरणौ शरणं प्रपद्ये प्रायः प्रपन्न जनता प्रथमावगाह्यौ मातुस्तनाविव शिशोरमृतायमानौ చదువుకున్న చదువుకి చేసే పనికి సంబంధం లేదు. ఇట్లాంటి స్థితిని ఎవరైతే ఎదుర్కొంటున్నారో, మేము చదువుకున్నటువంటి చదువుకు తగినటువంటి ఉద్యోగం రావట్లేదు, అందువల్ల మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోలేకపోతున్నాం ఎవరైతే బాధపడుతున్నారో వీరందరికీ కూడా ఉపకరించేటువంటి దైవం సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు. ఇటువంటి దోషం కలగడానికి సర్వసాధారణంగా నవగ్రహాల్లో శని కారకుడవుతూ ఉంటాడు. ఈ శని దోషాలన్నీ కూడా పోగొట్టుకునగలిగినట్లయితే గనక మీరు చదువుకున్న చదువుకి సంబంధించినటువంటి ఉద్యోగం చేయడానికి ఆస్కారం ఉంటుంది. గనక ఈ శని దోషాలు పోగొట్టుకోవడానికి ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేస్తూ వచ్చినట్లయితే మీకు మనసుకి సంతృప్తి కలిగించేటువంటిది, మీరు చదువుకున్న చదువుకి సంబంధించినటువంటి ఉద్యోగాన్ని పొందడానికి కానీ ఆస్కారం ఉంటుంది. అంతటి మహత్వపూర్ణమైనటువంటిది శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి చేసేటువంటి ప్రదక్షిణాలు. హనుమత్ కటాక్షం కూడా అంతే భవ్యమైనటువంటిది. అటువంటి ఆంజనేయ అనుగ్రహాన్ని అందించేటువంటి హనుమత్ స్తుతిని శ్రవణం చేద్దాం. नमो आञ्जनेयं नमो दिव्यकायं नमो वायुपुत्रं नमो सूर्यमित्रं नमो निखिलरक्षाकरं रुद्ररूपं नमो मारुतिं रामदूतं नमामि नमो वानरेशं नमो दिव्यभासं नमो वज्रदेहं नमो ब्रह्मतेजम् नमो शत्रुसंहारकं वज्रकायं नमो मारुतिं रामदूतं नमामि नमो आञ्जनेयं नमो दिव्यकायं नमो वायुपुत्रं नमो सूर्यमित्रं नमो निखिलरक्षाकरं रुद्ररूपं नमो मारुतिं रामदूतं नमामि
नमो वानरेशं नमो दिव्यभासं नमो वज्रदेहं नमो ब्रह्मतेजम् नमो शत्रुसंहारकं वज्रकायं नमो मारुतिं रामदूतं नमामि श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते नमो वानरेन्द्रं नमो विश्वपालं नमो विश्वमोदं नमो देवशूरम् नमो गगनसञ्चारितं पवनतनयं नमो मारुतिं रामदूतं नमामि नमो रामदासं नमो भक्तपालं नमो ईश्वरांशं नमो लोकवीरम् नमो भक्तचिन्तामणिं गदापाणिं नमो मारुतिं रामदूतं नमामि नमो वानरेन्द्रं नमो विश्वपालं नमो विश्वमोदं नमो देवशूरम् नमो गगनसञ्चारितं पवनतनयं नमो मारुतिं रामदूतं नमामि नमो रामदासं नमो भक्तपालं नमो ईश्वरांशं नमो लोकवीरम् नमो भक्तचिन्तामणिं गदापाणिं नमो मारुतिं रामदूतं नमामि श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते नमो पापनाशं नमो सुप्रकाशं नमो वेदसारं नमो निर्विकारम् नमो निखिलसम्पूजितं देवश्रेष्ठं नमो मारुतिं रामदूतं नमामि नमो कामरूपं नमो रौद्ररूपं नमो वायुतनयं नमो वानराग्रम् नमो भक्तवरदायकम् आत्मवासं नमो मारुतिं रामदूतं नमामि नमो पापनाशं नमो सुप्रकाशं नमो वेदसारं नमो निर्विकारम् नमो निखिलसम्पूजितं देवश्रेष्ठं नमो मारुतिं रामदूतं नमामि नमो कामरूपं नमो रौद्ररूपं नमो वायुतनयं नमो वानराग्रम् नमो भक्तवरदायकम् आत्मवासं नमो मारुतिं रामदूतं नमामि श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते नमो रम्यनामं नमो भवपुनीतं नमो चिरञ्जीवं नमो विश्वपूज्यम् नमो शत्रुनाशनकरं धीररूपं नमो मारुतिं रामदूतं नमामि नमो देवदेवं नमो भक्तरत्नं नमो अभयवरदं नमो पञ्चवदनम् नमो शुभदशुभमङ्गलम् आञ्जनेयं नमो मारुतिं रामदूतं नमामि
నమో రమ్యనామం నమో భవపునీతం నమో చిరంజీవం నమో విశ్వపూజ్యం నమో శత్రునాశనకరం ధీరరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో దేవదేవం నమో భక్తరత్నం నమో అభయవరదం నమో పంచవదనం నమో శుభద శుభమంగళం ఆంజనేయం నమో మారుతిం రామదూతం నమామి. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో విశేషించి మగపిల్లలు వీరికి వివాహం ఆలస్యం అవుతున్నట్లయితే గనక వివాహం త్వరితగతిన కలగడానికి గాను 18 మంగళవారాల నియమం పెట్టుకొని ప్రతి మంగళవారము కూడా ప్రాతకాలంలో ఉదాహరణకి సూర్యుడు ఉదయం 6 గంటలకు ఉదయిస్తాడు అనుకుంటే 6 నుంచి 7 గంటల వరకు 1 గంట సేపు కుజహోర ఉంటుంది. ఇది కొంచెం పంచాంగ విజ్ఞానంతో సరిచూసుకొని ప్రతి మంగళవారం కూడా ప్రాతకాలంలో కుజహోర ఉన్న సమయంలో కుజుడి యొక్క అష్టోత్తరాన్ని 3 సార్లు పారాయణ చేయాలి. ఇలా 3 సార్లు పారాయణ చేశాక కన్నతల్లి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాలి. ఇలా చేస్తూ వచ్చినట్లయితే కనుక 18 మంగళవారాలు ఈ 18 మంగళవారాల లోపల మహాలక్ష్మి లాంటి భార్య దొరుకుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి క్రియా విశేషాలతోటి స్తోత్ర వైభవాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి. జ్యోతిర్వైద్య నిపుణులు తేజస్వి శర్మను సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9391166344. ఈమెయిల్ tejasvi.astro@gmail.com.